చైతన్యం, ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆ ఆనందమే అమ్మవారి స్వరూపం. ఆనందానికి కళ్ళు, ముక్కు, చెవి, కనులు మొదలైనవి ఉండవు. ఆనందం అంటే అనుభవించేది మాత్రమే. అటువంటి ఆనందానుభూతిని కలిగించేటువంటి ఆకారము ద్వారా ఆకారము లేనిటువంటి ఒక తత్వాన్ని పట్టుకోవటానికి మనము ప్రయత్నం చెయ్యాలి. అటువంటి ప్రయత్నం చేసినప్పుడు మనకు మనస్సులో కలిగేటువంటి ఒక రకమైనటువంటి భావన, ఒక రకమైనటువంటి ఆనందం, ఆ ఆనందమే అమ్మవారి యొక్క స్వరూపం. అందుకనే పెద్దవాళ్ళు ఒక మాట అన్నారు, ఆనందలక్షణం అనాహతనాంని దేశే నాదాత్మనా పరిణతం తవ రూపమీశే ప్రత్యంగుఖేన మనసా పరిచీయమానే శంసంతి నేత్రసలిలై పులకైశ్చ ధన్యా అని ఒక మంచి మంత్రం లాంటి శ్లోకం మనకు కనిపిస్తుంది. ఆనందలక్షణం, లక్షణం అంటే దేని ద్వారా మనం ఒక దాని యొక్క జ్ఞానాన్ని పొందుతామో దానిని లక్షణం అంటారు.